లేకపోతే సంపాదించుకున్న తరువాత నీకు దుఃఖానికి కారణమైతే, ఒకవేళ సంపాదించుకు అనుభవిస్తే ధన్యుడువు, నీకు మేలు కలుగును. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మనం ఏమి సంపాదిస్తున్నాం అనే దానికంటే రకరకాల సంపాదన ఎరిగిన మనం యథార్థంగా సంపాదించేవాళ్ళు ఉంటారు, అక్రమంగా సంపాదించేవాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు ఇతరులకు ద్రోహం చేసి సంపాదించేవాళ్ళు ఉంటారు. ఆ వివరాలు చెప్పడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ సంపాదన చాలా ముఖ్యమైనది. అక్కడ రాస్తున్న మాట ఏమిటంటే వాస్తవమైన జీవాన్ని సంపాదించు అంటాడు. వాస్తవమైన జీవము అంటే మీరంతా చదువుకున్న వాళ్ళే కదా, దాని వ్యతిరేక పదం ఏమిటి? వాస్తవం కానిది. ఇది నికరం అంటే అది కల్తీ. ఇప్పుడు వాస్తవమైన జీవాన్ని సంపాదించమంటాడు. అంటే వాస్తవమైన జీవనం సంపాదించడం అంటే జాగ్రత్తగా వింటే వాస్తవం కానిది ఒకటి ఉంది. మీరంతా ఎరిగిన వాళ్ళే కదా. మనం జీవం కలిగి ఉన్నాం, మాట్లాడుతున్నాం, సంచరిస్తున్నాం, భోంచేస్తున్నాం, పెళ్ళిళ్ళకి వెళుతున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఒక రోజున ఈ దేహాన్ని వదులుతారు. ఆ తర్వాత అది కొంతకాలం అయిపోయినాక చరిత్ర ముగుస్తుంది. ఇప్పుడు మనం జీవించినంత కాలం జీవంతో కదిలిన ఇది వాస్తవమైన జీవం కాదు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటే అది ఎల్లకాలం మనతో ఉంటుంది. మళ్ళా చెబుతాను, ఈ లోకంలో జీవం కలిగిన వాడు అన్ని పనులు చేస్తారు, కానీ ఏదో రోజున దేహాన్ని వదిలి వెళ్ళిపోతారు. కానీ నిజమైన సంపాదన ఈ జీవం అయితే ఆ సంపాదించుకున్న వాళ్ళు ఈ లోకంలోనూ బ్రతుకుతారు, ఈ లోకాన్ని వదిలిన తర్వాత కూడా బ్రతుకుతారు. దానికి నిత్య జీవం అని పేరు పెట్టబడింది. యేసు ప్రభు ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా రాబోతుంది రాజ్యం, తొందరగా సిద్ధపడండి, రాజ్య వ్యాప్తి కొరకు ప్రసంగాలు చేసి ఆయన అంటాడు కదా, మీరు దేవుని రాజ్యం సమీపించింది గనక మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా మారండి. మీరు వాస్తవమైన జీవాన్ని సంపాదిస్తే ఆ సంపాదన మీ జీవితానికి నిరంతరం ఉంటుంది. పౌలు చెప్పే మాట అదే, కోటాలో వినబడే మాట అది. అదేమిటంటే వాస్తవమైన జీవం, నికరమైన జీవం, నిత్యమైన జీవం, ఎల్లకాలం ఉండే జీవాన్ని మనం బ్రతికొండగానే సంపాదించాలి. గట్టిగా ఆమేన్ అంటారా? గట్టిగా చెప్పండి, ఆమేన్. మరి ఇప్పుడు నేను కొన్ని సంపాదనలు చెబుతాను, మీరు ఆలోచించండి. తర్వాత మరికొన్ని భాగాలు వివరంగా మీతో చెబుతాను. సంపాదన అనగానే మొదలు చెబుతాను. అదేమిటంటే మీలో చాలామందికి ఆదికాండం బాగా పరిచయం కదా. ఒక రోజున ఒక గుంపు జనాంగం మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఒక అతను లేచి అన్నాడు కదా, మన పితరుల కాలంలో అంటే నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వచ్చాక మొత్తం అంతా సముద్రంలోకి వెళ్ళిపోయి నీటి చేత నాశనం అయిపోయింది. అందుకని మరలా భూమి నీటి ద్వారా మునగకుండా మనం నాశనం కాకుండా ఉండడానికి ఓ పని చేద్దాం అని ఒక గోపురాన్ని కడదాం. ఆ గోపురం కట్టాక ఇట్లాంటి విపత్తు వస్తే మనం అంతా లోపల పెడదాం, క్షేమంగా ఉంటాం. రెండవది, గోపురం ఎందుకు కడదామంటే మనం ఎటూ చెదిరిపోకుండా అక్కడే ఉండేటట్టుగా గోపురం కడదాం. మూడో మాట అది. అక్కడ ఆదికాండం 11వ అధ్యాయంలో రాయబడిన మాట ఏమిటంటే ఆకాశమునంటే గోపురాన్ని కట్టి పేరును సంపాదిద్దామని రాయబడింది. చదువుతారా? చాలా తేటగా రాయబడింది. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఉండడానికి ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, ఆకాశానంటే శిఖరమును గోపురమును కట్టి పేరు సంపాదించుకుందాము రండి. అక్కడ ఆగుదామండి. ఏం సంపాదన? అందరూ చెప్పాలి. పేరు సంపాదించుట. బాగా వింటున్నారా? ఇప్పుడు మనుషులు ఈ పని మీదే ఉన్నారు. ఏ పని? పేరు సంపాదన, పేరు సంపాదన, పేరు సంపాదన. వాళ్ళు పేరు సంపాదించాలని మీటింగ్ పెట్టి గోపురం కట్టి చెదిరిపోకుండా విపత్తులు వస్తే అందులో తలదాచుకుని హాయిగా బ్రతుకుదాం అని మీటింగ్ పెడితే వాళ్ళ మధ్యలో పెద్ద ఆయన ఒక లేచి అన్నాడు కదా, అయ్యా మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మనలాగా మాట మార్చేవాడు కాడుగా. ఆయన ఏమన్నాడు? నోవాహు, నీవు బలిపీఠం కట్టావు, ఆ యొక్క సమస్తమైన వాసనను నేను చూచాను, అనుభవించాను, ఇక మీదట భూమిని నీళ్లతో నేను నింపను అని మాటిచ్చి నా నిబంధనకు సంకేతంగా అదిగో ఇంద్రధనుసులు పెట్టాను అన్నాడు. అప్పుడు ఇంద్రధనుసులు చూచాడు. అంటే దేవుడు మాట ఇచ్చాడు, ఇక భూమిని నీళ్లతో నింపను. అయ్యా
దేవుడు మాట ఇచ్చాడయ్యా, మనం మరలా ఒక గోపురం కట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి నెమ్మదిగా పెద్ద ఆయన చెబితే వీళ్ళంతా కలిసి తిరగబడి అక్కర్లా ఒకవేళ జరిగితే, ఒకవేళ తుఫాను వస్తే, ఒకవేళ మునిగిపోతే అంటూ ముందు చూపుగా గోపురం కట్టాల్సిందని మొత్తం మీద గోపురం కట్టారు. పెద్ద పట్టణం, ఆకాశాన్ని అంటే గోపురం, అంతటితో వదిలిపెట్టాక పేరును సంపాదిద్దామనే తపన వాళ్ళని ఇంకా ఇంకా ముందుకు నడిపించింది. గోపురం ప్రారంభమైంది, పట్టణం కట్టడం మొదలుపెట్టారు. ఆకాశమందున దేవుడు చూడటానికి దిగొచ్చాడు. దిగొచ్చాక వాళ్ళు చూస్తే, నేను మాటిచ్చాను కదా చెదిరిపోరని, నేను మాటిచ్చాను కదా మరలా భూమిని తడపను అని నింపను అని, నేను మాటిచ్చాను కదా, కానీ ఎందుకని నన్ను నమ్మడం కంటే వాళ్ళు సొంత ఆలోచనతోనే చెదిరిపోకుండా భద్రంగా ఉండేట్టుగా, ఆకాశానికి ఎక్కిపోయేట్టుగా, భూమి మీద ఎవరికి కలగని పేరు మాకు కలగాలని ఆరాటపడుతున్నారే అని ఏం మాట్లాడక వెళుతూ వెళుతూ వాళ్ళ భాషను తారుమారు చేసి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ నుండి భాష తారుమారైపోయింది. పైన కడుతున్నవాడు ఉన్నాడుగా, ఇటుకలు తెమ్మంటాడు, వీడు ఇసుగు తీసుకెళ్తున్నాడు. పైన ఉన్నవాడు నీళ్లు తెమ్మంటున్నాడు, వీడు ఇంకో వస్తువు పట్టుకెళ్తున్నాడు. కారణం ఏంటంటే ఒకరికి భాష ఒకటి కాక భాషాభేదం కలిగింది. ఈ రాత్రి నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, మన జీవితంలో సంపాదించాల్సింది ఏమిటో పౌలు చక్కగా రాశాడు. ఏమంటున్నాడు? వాస్తవమైన జీవాన్ని సంపాదించు అంటే వీళ్ళు సంపాదిస్తున్నారు, పేరు సంపాదించడానికి ఆరాటపడుతున్నాడు. ఇంకొక మాట, పేరు సంపాదిద్దామనుకుని మొదలు పెడితే వాళ్ళ ఒకరు ఏమనుకున్నాడంటే మనం చెదిరిపోకుండా ఉండాలి అని భాషను మార్చాడుగా. అప్పుడు భూతలం మీద ఒక్కొక్క భాష మాట్లాడేవాడు ఒక దిక్కుగా వెళ్ళిపోయారు. వీళ్ళు అనుకున్నది ఏమిటంటే చెదిరిపోకూడదని. కానీ తమిళ మాట్లాడడంతో ఒక పక్క తెలుగు మాట్లాడు, ఇలా విడిపోయి జనమంతా వేరైపోయారుగా. ఎప్పుడైతే మనం దేవుని మాట నమ్మకుండా, దేవుని సేవకుడు చెప్పిన మాట వినకుండా, వేదం బోధిస్తున్న సత్యం నమ్మక, ఆత్మ నడిపింపుకు అప్పగించుకోక, దేవుడు అలాగే చెబుతాడనే ఆయన చెప్పినట్టు నడిస్తే బ్రతకగలం అన్నట్టుగా కొంతమంది దేవుని మాటను నమ్మక, దేవుని మాటకు లోబడక, దేవుని చిత్తం చేయక తమకు తోసినట్టే ప్రయత్నాలు చేసి వాళ్ళ జీవితంలో తామే కాపాడుకోవాలని పేరు సంపాదించాలి. చివరగా ఈ మాటలో చెప్పాల్సిన మాట ఏమిటో తెలుసా? ఒకవేళ పేరు సంపాదించారే అనుకోండి, అక్కడ ఒక మాట రాశాడు, ఎప్పుడైతే ఈ బాబేలు గోపురంలో భాషలు తారుమారయ్యాయో ఇక ఆ తర్వాత జనం చెల్లా చెదురైపోయారు, కట్టడం అంతా తారుమారైపోయింది. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, మీరు లైవ్లో ఉన్నా, ఎక్కడే ఉన్నా, ఎక్కడుండి మాటలు ఆలకిస్తున్నా ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మన కుటుంబాలుగానే ఉంటాయి. చదువు ఉంటుంది, వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, బండి ఉంటుంది, కళ్ళ ముందే కదిలిపోయే కారు ఉంటుంది. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే అంతా తారుమారే. నాన్న చెబితే కొడుకు నప్పుతుంది, కూతురు మాట్లాడితే తల్లికి గెట్టదు. ఆ ఇంట్లో అందరూ కలిసే ఉంటున్నట్టుగా ఉంటారు. అందరికీ ఒకరికి పొసక్క వాళ్ళ మాట కలవకుండానే జీవితాన్ని కొనసాగిస్తుంటారు. మరో విచిత్రం ఏంటంటే సంఘంలో ఉంటారు, కానీ సంఘానికి కాపరికి ఐక్యత ఉండదు. కొన్ని చోట్ల మనం గమనిస్తాం, అంతా మనం ఒకటే అనుకుంటాం, అంతా తారుమారుగానే కనపడుతుంది. ఈ రాత్రి మాటలు వింటున్న తర్వాత మన కుటుంబాల్లో ఇంటి పేరు మంచిది, తల్లి మంచిది, తినే తిండి మంచిది, పారే రక్తం మంచిది. కానీ మన కుటుంబాల్లో ఎందుకు మాట కలవటంలా, ఎందుకు ఐక్యత లేకపోతాను? అందరికీ జరిగింది నాకు జరిగింది అనుకోకు. బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, దేవుని మాట నమ్మలేదు గనక, దేవుని మాట ముందు లక్ష్యం ఉంచక, దేవుడు చెప్పిన దానికి లోబడకుండా సొంత ప్రయత్నాలు చేసి పరుగులు తీశారు. ఆ తర్వాత అంతా తారుమారవుతుంది. ఈ రాత్రి ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ చెప్పగలిగిన మాట, మీ కుటుంబాల గురించి మీరు ఆలోచించుకొనండి. మన కుటుంబాల్లో ఎందుకని మాడగలవడంలా, మన కుటుంబాలు వ్యాపారం ప్రారంభిస్తున్నాం, 4 రోజులు ముహూర్తం బాగుంటుంది, ఓపెన్ చేసినాడు గొప్పవాడే, అన్నీ అయిపోతాయి. 6 నెలలు తిరక్కమునిపోయి దివాళాని తాళం పెడుతున్నాం. ఎందుకు వ్యాపారం తారుమారవుతుంది? చీరా పెళ్ళిళ్ళు చూసి లక్షల కట్నం పోసాం, కానీ పిల్ల జీవితం ఎందుకు తారుమారవుతుంది? ఇంత చదివిన చివరికి పరీక్షలో కుమారుడి జీవితం తారుమారవుతుంది. ఎందుకని? అందరికీ జరిగింది మనకి జరిగిందనే ఓ చక్కని నాడును వినియోగించక మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే, నేనైనా, నా కుటుంబమైనా, నా పిల్లడైనా, నా వ్యాపారమైనా, నా ఆరోగ్యమైనా ఎందుకు తారుమారవుతుంది? ఒక్కసారి ఆగి ఆలకిస్తే ఆ ఇంట్లో అన్నీ ఉంటాయి, ఇంటి వాళ్ళంతా సంఘంలో ఉంటారు. కానీ దేవుని మాట నమ్మక, దేవుని మాట ప్రకారం నడవక, దేవుని మాటకు విలువివ్వక, తోచినట్టు నడుస్తూ సాగితే కుటుంబాలు తారుమారుగాక ఏమవుతాయి? ఇంతకీ వాళ్ళని పిలిచి అంటాడు, పేరు సంపాదిద్దాం అనుకున్నాం,
కానీ మా బతుకు తారుమారైపోయింది. ఒక సేవకుడిగా చెబుతున్నా, మీ కుటుంబాలు ఒలివ మొక్కలాగా ఉండాలి. దేవుని సన్నిధిలో దీవెనకరమైన కుటుంబంలాగా ఉండాలి. దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆరాధన చేసే స్తుతించే కుటుంబాలలాగా ఉండాలి. పట్టిందేమో కలవాలి, దేవుడిచ్చింది అనుభవించగలగాలి. దేవుడు మీ మధ్యలో ఉండాలి, మీరు దేవునితో నడవాలి. దైవ సంబంధమైన ఆకాశం తెరవబడితే వచ్చిన దీవెనలన్నీ మీ మీద, మీ పిల్లల మీద కుమ్మరించబడును గాక. అలా జీవించాల్సిన కుటుంబంలో ఎందుకు తారుమారవుతుంది? మీకు ఇంకో మాట చెప్పనా? యేసుక్రీస్తు వారు బూదిగంతాలకు వెళ్ళండి, సువార్త చెప్పండి, రోగులను స్వస్థపరచండి, నమ్మిన వారికి బాప్తీసాలు ఇవ్వండి చెప్పి పంపాడు. ఆయన వెళ్ళిపోయాక ఆ దేవుని మాట చెవిని పెట్టక అందులో అందరికంటే ముందుండే పేతులు ఏమన్నాడో తెలుసా? ఆయన ఉంటే చచ్చినోళ్ళు లేస్తారు, ఆయన ఉంటే రొట్టెలు విరిస్తే గంపలు మిగులుతాయి, ఆయన ఉంటే శవాలు లేస్తాయి, ఇక మనం ఏం చేస్తాం అంటూ నేను వెళ్ళిపోతున్నాను పడవను తీసుకుని వెళ్ళి ఆ రాత్రి వేటకు వెళ్ళాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? రాత్రి అంతా వేటాడాడు, కానీ తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి అందరూ పడవల్లో చేపలు ఉన్నాయి, అసగాడి పడవలో ఒక్క చేప లేకపోయింది. ఎందుకని ఆ తారుమారు? రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, సముద్రం నిండా చేపలు ఉన్నాయి, తోటివాడు పట్టగలిగారు, నేర్పరి ఆరితేరినవాడు, కానీ జీవితం తారుమారు అవుతుంది. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, దేవుని మహాకనికరాన్ని బట్టి ఈ సభలు పెట్టబడ్డాయి. నీ జీవితంలో ఒక విప్లవాత్మైన కార్యం ఈ రాత్రి దేవుడు చేయబోతా ఉన్నాడు. మీ బ్రతుకులో గొప్ప విజయం మీరు చూడబోతా ఉన్నారు. మీ బ్రతుకులు తారుమారు కాకమునిపి, మీ జీవితాలు తారుమారు కాకమునిపి, మీ బిడ్డల జీవితాలు తారుమారు కాకమునిపి, మీ వ్యాపార వ్యవసాయాలు తారుమారు కాకమునిపి మనం దేవుని మాటకు లోబడుదుము గాక. మనము దేవుని మాటకు లోబడుదుము గాక. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఈ రాత్రి మీరు ఎవరికి వాళ్ళు ఇళ్ళకెడతారు కదా, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే నా పిల్ల జీవితం ఎందుకు తారుమారైంది, నా భవిష్యత్తు ఎందుకు తారుమారైంది ఆలోచిస్తే వాక్య పెరుగులో నువ్వు చేసిన అక్రమం కానీ, నువ్వు కాదన్న పని చేసావు కానీ, దేవునికి దుఃఖం కలిగించే కార్యక్రమంలో పాల్గొందిన అంతా తారుమారేగా. ఎందుకో ఈ సభాముఖంగా ప్రభు మిమ్మల్ని మరలా మంచి రోజుల్లో నడిపించాలని, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాకుండా నిలిచి ఉండాలని, అన్నిటికంటే దైవ చిత్తం నెరవేర్చే వ్యక్తుల్లాగా మీరు బ్రతకాలని నా దేవుడు యోచించి ఆలోచించి ఈ అవకాశాన్ని కలిగిస్తుండగా తారుమారు కాక మునిపే మనమంతా దేవుని మాటను విని దైవ సంబంధమైన కృపను సంపాదించుదుమగాక. ఆమేన్. రెండో మాట చెబుతాను. వీళ్ళు పేరు సంపాదించిన వాళ్ళు. మరో వ్యక్తి ఉన్నాడు, మీరు బాగా ఎరిగిన వ్యక్తులే, అతగాడి పేరు చెబుతాను. అతడు ఒకడు అని మాట్లాడి, అదే లోకాసు వార్త 9లోకి వెళితే, ఒకడు లోకమంతయు, మీరు బాగా భక్తులు కదా, వాక్యం బాగా కంఠపాఠంగా వస్తుంది అని చెప్పండి. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము. మొదలవాడేమో ఏం సంపాదించాడు చెప్పాలి, పేరు సంపాదన అనే పరుగులో ఉన్నాడు. రెండో గుంపు వాళ్ళు ఉన్నారు, ఏం సంపాదించారు? అక్కడ రాయబడిన లోకమంతా సంపాదించాడు. చెప్పరే, చక్కగా గట్టిగా చెప్పండి అన్నమాట. ఒకడు లోకమంతయు సంపాదించి ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అంటే లోకమంతా సంపాదించిన తర్వాత ప్రాణం పోయింది. ఆ గదులు బాగా కొత్త గదులు కట్టాడు, పంట బాగా పండిందని పాట పాడాడు, ప్రాణమా తినుము అని పాడబడాడు. కానీ ఇంత సంపాదించిన అతను తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రాణాన్ని పోగొట్టుకున్నాక అతను దక్కింది ఏమిటి, మిగిలేది ఏమిటి, ముట్టేది ఏమిటి? ఒక క్షణం ఆగి ఆలకించండి. మనం తెలియగలవాళ్ళం అనుకుంటాం, అందరికంటే సమర్థనం అనుకుంటాం, కానీ ప్రపంచం నీ గుప్పిట్లో ఉంటుందేమో, నీ జీవితం నీ గుప్పిట్లో లేదు. బైబిల్ చెబుతున్న ఖచ్చితమైన మాట ఏమిటో తెలుసా? నీవు సంపాదించవలసింది వాస్తవమైన జీవం, శాశ్వతమైన జీవాన్ని సంపాదించాల్సిన నీవు లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? ఒక మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉండేవాడు. ఆ ఇద్దరు స్నేహితులు బాగా నమ్మకంగాను, ప్రేమలోను, స్నేహంలో స్థిరపడ్డారు. ఉన్నట్టుండి ఒకడేమో పేదవాడు, రెండో వాడేమో బాగా ఉన్నవాడు. కానీ ఈ పేదవాడు ఏం చేసేవాడంటే, ఏ అవసరం వచ్చినా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా అవసరం ఇది అంటే సాయం చేసేవాడు. ఒకరోజు ఇతడు ఉన్నవాడి ఇంటికి వెళ్ళి ఒక చిన్న మాట అడిగాడు. అయ్యా సీజన్ వచ్చింది, అందరూ పచ్చళ్ళు పట్టుకుంటున్నారు, నా ఇంట్లో పింగాణి జాడీ లేదు, మీరు ఏమనుకోకపోతే ఓ పింగాణి జాడీ ఇస్తే నేను పచ్చళ్ళు పట్టుకుని నాకు అయిపోయాక శుభ్రం చేసి తీసుకొస్తాను అన్నాడు. సరే దానిదేముందో తీసుకెళ్ళి అన్నాడు.
తీసుకెళ్ళాడు, పచ్చడి పట్టుకున్నాడు, అది కూడా అయిపోయింది. తర్వాత శుభ్రం చేసి నెత్తి మీద పెట్టుకుని వస్తూ ఉన్నాడు. వస్తా తను అనుకున్నాడట, అరే ఎప్పుడు నేను తెచ్చుకోవడమే కానీ ఒకడికి ఇచ్చే పని లేకుండా అయిపోయింది నా జీవితం, నా దరిద్రం నన్ను ఇట్లా వెంటాడుతుందని కుమిలిపోవడం మొదలుపెట్టాడు. మరలా దేవుని సందులో తన జీవితంలో బాగా ఆలకించండి, ఆ వ్యధను జ్ఞాపకం చేసుకుని దుఃఖపడుతూ ఉండగా ఉన్నట్టుండి ఆ ధనవంతుని ఇంటికి వెళ్ళే బజార్ అట్లా మలుపు తిరిగాడండి. అక్కడ ఒక అతను పరదా వేసుకుని పింగాణి సామాన్లు అమ్ముతున్నాడు. తెలుసుగా మీకు, చిలకలు, చిన్న చిన్న బాతులు, మీరు చూడలేదు ఎప్పుడు రోడ్డు మీద, అవి అమ్ముతున్నాడు. అప్పుడు చూసి అట్లా ఆగి, తల మీద ఎలాంటి జాడీ ఉంది అట్లాంటిది చిన్న జాడీ ఉంది, నెమ్మదిగా జాడీని తీసుకొనుక్కుని నా స్నేహితునికి ఇస్తాను, సంతోషిస్తాడు కదా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి స్నేహితుని పిలిచి, అయ్యా ఇదిగో జాడీ అని ఆ పక్కన పిల్లల జాడీ పెట్టాడు చిన్నది. అప్పుడు ఏమనాలి, ఓరి నాయన జాడీ వాడుకున్నావు అనుకో, మళ్ళీ దానికి ఒక వస్తువు కొనుక్కొచ్చి ఇవ్వాలా అనాలా వద్దా? మీరెవరు మాట్లాడు, మీరు అదే కేసా? ఒకవేళ ఒక వస్తువు వాడుకున్నారనుకోండి, దానికి ఏమిట్లే మళ్ళీ ఇచ్చేది అని అనాలిగా, అనరా? అనాలి. కానీ అనలా మాట. సేవ్ అని భార్య అని పిలిచాడట. ఇక భార్య పరుగున వచ్చింది, ఏమిటని, జాడీ వచ్చిందని. జాడీ వస్తే లోపల పెట్టండి, నేను పని మీద. కాదు ఇటురా, జాగ్రత్తగా విన, ఆ జాడీలు చూడు అంటే జాడీ పక్కన చిన్న పింగాణి జాడీ చిన్నది ఉంది. ఆమెకి ఏం అర్థం కాక అట్లా చూస్తే ఆ ధనవంతుడు ఏమన్నాడు తెలుసు, విచిత్రమైన మాట, మన జాడీ నా స్నేహితుడింటికి వెళ్ళింది, అక్కడ వెళ్ళాక దానికి పురుడు వచ్చింది, పిల్ల పుట్టింది. దేనికి? జాడీకి పురుడు వచ్చిందంట, పిల్ల పుట్టిందట. ఆ మాట ఇతని గాడి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. ఏం చేయలేడుగా, పేదవాడిగా వెళ్ళిపోయాడు. ఆయన అవసరాలు తప్పవుగా, లేనివాడు ఇప్పుడు వెళ్ళాల్సిందేగా, వెళ్ళాడు. ఈసారి విందు జరుగుతుందండి, మీరు సామాన్లు ఏమైనా ఇస్తారని అడిగితే తీసుకుపోమన్నాడు, అన్నీ తీసుకెళ్ళాడు. అది కూడా విందు బాగా ఘనంగా జరిపించుకున్నాడు, అయిపోయింది. అన్ని సామాన్లు సర్ది శుభ్రంగా తీసుకొచ్చి ధనవంతుడికి అప్పగిచ్చాడు. ఇది జరిగిన 10 రోజుల తర్వాత వాళ్ళ పెద్ద మనుషులందరూ చూడ కూర్చున్నప్పుడు ఈ పేదవాడు వెళతా ఉంటే ఈ స్నేహితుడు పిలిచాడు, అన్నాడట, అయ్యే అన్నీ తెచ్చేవరా నువ్వు సామాన్లు, ఒక వస్తువు తీసుకురాలేదు అన్నాడట. ఆ మాట అనగానే ఆ పేదవాడు నిలబడిపోయి ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైంది అన్నారు వాళ్ళందరూ. ఇంకా ఏడుస్తున్నాడు. ఏం అర్థం కాక, ఏమైందిరా, నా వస్తువులు ఎన్ని తెచ్చి ఒకటి తేలేదు అన్నాడు కదా, ఆ వస్తువు ఏదో పోయిందో చెప్పు, ఉన్నదో పగలగొట్టావో, ఏమైందో కనపడలేదు చెప్పొచ్చుగా, ఏడవడం ఎందుకంటే ఇంకా ఏడ్చాడంట. ఇంకా ఏడ్చేటప్పటికి అన్నాడట, సరే ఇంతకేమైందో చెప్పి, పెద్ద మనుషులు మేము ఇక్కడ ఉన్నాం కదా, పెద్ద మనుషులు అంటే తెలుసుగా, ఎవరో గొడవలు వస్తే ఆడ మీద పడి మొత్తం మీద పరిష్కారం చేసే పని ఆడది. ఇక నెమ్మదిగా ఏడ్చి అంటాడు, అయ్యా చిన్న మాట చెబుతాను, ఈయన దగ్గర నేను పింగాణి జాడి తీసుకెళ్ళాను, మా ఇంటికి వెళ్ళాక పురుడు వచ్చింది, పురుట్లో పిల్ల పుట్టింది, 2 అప్పగిచ్చాను, పక్కున్న వెరీళ్ళు. అదేమంటే అతను అంటారు, ధనవంతుడు ఏమనుకున్నావు, నా జాడి అంటే వెళ్ళింది, పురుడు వచ్చింది, పిల్ల పుట్టిందని. అప్పుడు ఇంకా ఏడిచాడు. ఎందుకురా నువ్వు ఏడుస్తావు, ఏమైంది అన్నాడు. ఈయన దగ్గర అన్ని సామాన్లతో అదిగో వెండి జగ్గు కూడా తీసుకెళ్ళానండి, దానికి కూడా పురుడు వచ్చింది, తల్లి పిల్ల ఇద్దరు చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? ఇప్పుడు అప్పుడప్పుడు మనలో జరుగుతాయి ఘోరమైన కృత్యాలు, బాధపడతాం కదా. పురుడు వచ్చిన మాట నిజమైతే, పురుడులో పిల్ల పుట్టి సంతోషంగా ఉండడం కొంత అయితే, ఎప్పుడో ఒకప్పుడు తల్లి పిల్ల చచ్చిపోవడం మనం చూస్తున్నాం. ఆ మాట అనగానే అసలు ఒక్కసారి అవాక్ అయిపోయాడు. అసలు విషయం ఏంటంటే, వీళ్ళు అడిగారు ఏమైందని, పింగాణి జాడ వెళ్ళిన మాట నిజమే, కానీ ఆ రోజే కానీ జాగ్రత్త పడకుండా ఇతను అనుకున్నది ఏంటంటే పింగాణి వెళ్ళింది కదా అనుకున్నాడు. తర్వాత పింగాణి తిరిగి వచ్చింది, పింగాణి సంపాదించుకున్నాడు, చిన్న పిల్లను సంపాదించాడు. పోయింది ఏమిటో తెలుసా? వెండి జగ్గు పోయింది. ఏ జగ్గు పోయింది అంటే, పింగాణి ముఖ్యమా వెండి జగ్గు ముఖ్యమా? ఇప్పుడు వచ్చింది ఏంటి, పోయింది ఏంటి? మాట్లాడరే, చెప్పండి అమ్మా క్లియర్గా. వచ్చిందేమో పింగాణి, పోయిందేమో. ఒకడు లోకమంతా సంపాదించుకుంటే పింగాణి సంపాదించుకున్నట్టు, వాడి ప్రాణం పోయిన తర్వాత నరకానికి తప్పదుగా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న ఈ వేళ ఒక్కసారి ఆగి ఆలకిస్తే మన వ్యక్తిగత జీవితపు అనుభవాల్లో మనం ఏమి సంపాదిస్తున్నాం? అపొస్తలుడైన పౌలు కేకవేసి చెబుతున్నాడు, వాస్తవమైన జీవాన్ని సంపాదించండి, వాస్తవమైన జీవాన్ని సంపాదించండి. వాళ్ళు చూస్తే పేరు సంపాదిస్తూ వచ్చాడు, వీళ్ళు చూస్తే సర్వలోకాన్ని పింగాణిని సంపాదించారు. ఆ తర్వాత బిండిపోయిందిగా. ఈ విధంగా మన జీవితాన్ని కానీ ఉండగానే వాస్తవ జీవం సంపాదించుకోకుండా పింగాణి లోకమంతా సంపాదించుకున్న తర్వాత నీ ప్రాణం పోయాక తిరిగి రాదుగా.
దుర్దినాలు రాకమునిపే, ఏడుపు మొదలవకమునిపే, పళ్ళు నోరకమునిపే, కాళ్ళు కాటుక కొండకు తగలకమునిపే మన జ్ఞానోదయం కలిగిన వారమై ఇప్పుడు పింగాణి నాకు ముఖ్యమా, వెండి ముఖ్యమా? ఈ లోకం ముఖ్యమా? లోకం నుంచి వెళ్ళేటప్పుడు నాకు నిత్య జీవం ముఖ్యమా? ఏదో గుడికి వస్తున్నాం, యేసుప్రభు ఆరాధన చేస్తున్నాం, మేము కూడా క్రైస్తవులే, కానీ వాస్తవమైన జీవాన్ని సంపాదించావా? నీ ఆత్మను నష్టపరుచుకుంటే భయానకమైన పరిస్థితి కలగబోతుంది. అలాంటి దుర్దినాలు రాక మునిపే పింగాణి లాంటి లోకాన్ని వదులుదుమగాక. గట్టిగా, పింగాణి లాంటి లోకాశను వదులుదుమగాక. చీకట కార్యాలు అయిపరుచుదుమగాక. ఈ లోక సంబంధమైన రాబడి వస్తున్నదంతా విస్తారమైన ధనం పెరుగుతుంది, పదవులు పెరుగుతాయి, కాళ్ళు పెరుగుతాయి, కానీ నీకు జీవానికి మూలం కాదుగా. ఒకనికి కలిమి విస్తరించినందువలన జీవానికి మూలం కాదని దేవుడే చెప్పాడుగా. మరి ఈ మాటలు విన్నాకైనా మీరు తెలివిగల వాళ్ళగా ఒకసారి ఆలోచించండి. గుడి మీద చేయబెట్టుకుని, నేను బతికాను ఇప్పుడు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 10 ఏళ్ళు, 40 ఏళ్ళు, కానీ ఏం సంపాదించా? పేరు సంపాదించిన వాడు తారుమారయ్యారు. పింగాణి సంపాదించి లోకాన్ని సంపాదించుకున్న వారు అన్నీ నష్టపోయి ఉసూరుమంటూ ఏడుస్తూ పాతాళానికి వెళ్ళారుగా. మరొక్క మాట కూడా చెబుతా. మీరు బైబిల్లో ఎరిగిన సత్యం అది. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. చాలాసార్లు మీరు చదివే ఉన్నారుగా. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు పేతురును బాగా ఎరిగి ప్రేమిస్తూ అన్ని కోటాలకు వెళ్ళేవాడు. అక్కడే ఉన్నాడు ఇస్కరియోతు యోధ. కానీ ఇస్కరియోతు యోధ పరిస్థితి ఏమిటో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు బాగా గమనించాల్సింది, అతనికి సంచి ఇచ్చారు. సంచి తీసుకుంటే అందరి మధ్యలో ఎంత ఘనత, వీళ్ళందరికీ బట్టలు కానీ భోజనాలు కానీ అసలే చూస్తాడండి. అందరూ అతగాడిని ఒక రకంగా గౌరవంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఎంత సంపాదన అంటే అంత సంపాదన ఖర్చు పెట్టి ఘనమైన పాత్రను సాధించాడు. కానీ విచిత్రం, మీరు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళినప్పుడు పేతురు వెళ్ళాను, యాకోబు వెళ్ళాను, యోహాను వెళ్ళాను. మీరు ఎప్పుడైనా బైబిల్లో ఇస్కరియోతు యోధ యేసుతో కూడా ప్రార్థనకు వెళ్ళానని చూశారా? ఇంటి ఎవరు మాట్లాడారు? లేదా? బైబిల్ మొత్తం చూసిన మాట లేదండి. మనవాడికి ప్రార్థన అక్కర్లా, డబ్బు సంచి చాలు. సరే, డబ్బు సంచితో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఈ సంచి కంటే ఆయన నమ్ముకుంటే ఎంత వస్తుంది? ఇట్లా మాస్టర్లు చిన్నప్పుడు చెప్పుంటారు నాకు కూడా. ఏమని? గుడ్డు పెడితే బాగోదు, బంగారు గుడ్డు కోసుకుంటే బాతును కోసే బంగారు గుడ్లు ఎక్కువ వస్తాయి, పీక తాగేశాడంటే ఏమైంది? తన జీవితంలో ఇచ్చిన దానికంటే కూడా నెమ్మదిగా వెళ్ళి ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్ళి బేరమాడి యేసు ప్రభుని నమ్మడానికి ఇష్టపడ్డాడు. విన్నారుగా. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అమితా డబ్బులు తీసుకున్నాడు. తర్వాత యేసును కొరడాలతో కూడా తీసుకెళ్తూ ఉంటే, అన్యాయమైన తీర్పు జరుగుతుంటే గుండెలు బాదుకుని, అయ్యో నేను చాలా తప్పు చేశాను అంటూ ఆ నాణ్యాల మూట తీసుకొచ్చి ప్రధాన యాజకుని దగ్గరికి ఇస్తే, మాకు అక్కర్లేదంటే అది దేవాలయంలో పారవేశాడు. తర్వాత చరిత్ర తెలుసుగా. ఆ సొమ్ము మేము తీసుకోమని చెప్పి బాటసారులు ఎవరైనా వెళుతుంటే, యాత్రికులు ఎవరైనా పోతూ ఉంటే, పరదేశులు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ కోసమని సమాధులు దొడ్డొకడు కొన్నారు, రక్త పొలమును కొన్నారు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ దగ్గరకు వచ్చి, ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాలు సేవ చేశావు, ఓ సంచి వేచావు, దేవుడు గణపరిచాడు, ఎన్నో ఘనకార్యాలు చేశావు, నువ్వేం సంపాదించావు అని అడిగితే ఆ ఇస్కరియోతు చెప్పే మొదటి మాట ఏమిటో తెలుసా? నేను ఒక సమాధుల దొడ్డి సంపాదించాను. ఎవరు చచ్చిపోతే? పరదేశులు చచ్చిపోతే, యాత్రికులు చచ్చిపోతే, బాటసారులు చచ్చిపోతే, ఇంతకీ నువ్వు సంపాదించింది యేసుతో నడిచి, యేసుతో జీవించి, యేసుతో పరిగెత్తి, యేసు కొరకు ప్రయాసపడ్డట్టుగా అన్నీ చేసి చివరికి నువ్వు సంపాదించేది ఏమిటంటే సమాధుల దొడ్డి. ఒక్క క్షణం ఆగితే ఈ మాట మనకు గుచ్చుకోవటంలా ఇంకా గట్టిగా అడిగామనుకో, ఇవేం సంపాదించావా ఇస్కరియోతు యోధ అంటే, నా సంపాదన ఏమీ కాదు, ఒక తాడు కొనుక్కొచ్చుకున్నాను, నా తాడు నా ప్రాణాన్ని తీసుకోవడం నేనే కొనుక్కున్నాను. తాడు తెచ్చుకున్నాడు, ఉరి వేసుకున్నాడు. ఆ ఉరి వేసుకున్నాక ఆ బరువైన దేహాన్ని మోయలేక తాడు తెగింది, మనవాడికి పొట్ట పగిలింది, మొత్తం మీద పేగులన్నీ బయటకు వచ్చాయి. ఒక్కసారి ఆగి ఆలకిస్తే మీరంతా చదవలే కదా, ఏమి సంపాదిస్తున్నాం? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్న వేళ నీవు నీ నాశనం అనే తాడు తెచ్చుకుంటున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో నీ జీవితానికి సమాధుల దొడ్డి పునరుద్ధాన సందేశం కాదు, సమాధుల నుంచి లేపబడడం కాదు, ఖాళీ సమాధులు కాదు, సమాధుల దొడ్డి సంపాదిస్తే నీ బ్రతుకు ఏమైనట్టు? ఈ రాత్రి మరలా దేవుడు హెచ్చరిక చేస్తుండగా, ఏమి సంపాదించావయ్యా? నేను సమాధుల దొడ్డి సంపాదించా.
నా ప్రాణం తీసుకునే తాడు నా నాశనాన్ని నేనే తెచ్చుకున్నా. ఒకడంటాడు ఊరంతా సంపాదించాను, దేశమంతా సంపాదించి పింగాణి నాకు మిగిలింది. వాళ్ళు అంటారు కదా, మేము నమ్మక దేవుని మాట వినకుండా ప్రవర్తించినందుకు పేరు సంపాదనను పరిగెత్తాం, జీవితాలు తారుమారయ్యాయి. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా నీ సంపాదన ఏమిటో చాలా జాగ్రత్తగా గమనించాలి. నీ సంపాదన నీకు క్షేమం కలుగ చేయాలి. నీ సంపాదన నీ పిల్లలకు దీవెనగా ఉండాలి. నీ సంపాదన నేను ఆశీర్వాదకరంగా మార్చాలి. పిల్ల తరాన దీవెన కలుగునట్లుగా ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత మనం ఏమి సంపాదించాం? ఇంకొక మాట చెబుతానండి. మీరు ఎరిగిన సత్యమే. ధనవంతుడు లాజరు సంగతి తెలుసు కదా. ఆ ధనవంతుడు విస్తారమైన సంపాదన, విపరీతమైన తిండి, ఊదారంగు బట్టలు వేసుకుని రోజు సుఖపడుతూ ఉండేవాడు. అతగాడి దగ్గరికి పేదవాడు వస్తూ ఉంటే కనీసం అంత రొట్టె ముక్క పెట్టకపోగా దేవుని గురించి చెప్తే వినేవాడు కాడు. నా ఆస్తి నాకు దైవం అని అంటూ విర్రవీగాడు. కానీ కురుపులతో ఉన్న తాను యేసు రక్తం ద్వారా కడగబడిన రక్షణ అనుభవం మనం నేర్చుకునేట్టుగా ఆ రోజు ప్రభువును నమ్మాడు. అతను యెహోవా భక్తులు మరిగిన ధర్మశాస్త్రంలో నడిచాడు. పడిన మొక్కలతోనే జీవితాన్ని తెరచేర్చాడు. ఒక రోజున ఊరంతా కదిలే పని జరిగింది. ఏమిటంటే ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోతే ఊరంతా కదిలొచ్చి నెమ్మదిగా ధనవంతుడిని ఊరేగిస్తూ తీసుకెళ్ళాడు. లోకాసు వార్తలో మీరు చదివితే ఊరు కదిలి వచ్చాను, అతను తీసుకుని వెళ్ళి పాతి పెట్టాను అని రాసి ఉంది. కానీ దరిద్రునింటికి ఎవ్వరూ రాలా. ప్రభువుని నమ్ముకుని నమ్మకంగా యథార్థంగా ఉంటే పరలోకం తెరవబడి పరలోక దూతలు వచ్చారు. వచ్చాక అతన్ని కొనిపోయారు. ఈ ఒక్క మాట చెబుతాను, జాగ్రత్తగా వినాలి. పాతి పెట్టబడ్డాడు అతను, కొనిపోబడ్డాడు ఇతను. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, వీళ్ళిద్దరికి తేడా ఏమిటి? విస్తారమైన సంపాదనని పాడబాడాడు, తిరుగు తాగుని అన్ని విషయాల్లో చాలా ముచ్చటగా నడిచాడు. కానీ చివరికి అతను సంపాదించింది ఏమిటంటే అదిగో మండుతున్న అగ్నిగుండంలోకి వెళ్ళాడు. అతను తన జీవితంలో చాలా 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 వేదన అనుభవిస్తూ అయ్యా అంటూ కేకలు వేశాడు. ఎరిగిన సత్యమేగా. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసు, అతను పాతాళమునకు పోయాడు, పాతి పెట్టబడ్డాడు. మీ అందరి క్షేమం కొరకు సేవకుడిగా చెబుతున్న సంఘంలో 2 కార్యాలు జరుగుతాయి. ఒక కార్యం పాతి పెట్టబడే గుంపు, ఒక కార్యం కొనిపోబడే గుంపు. చేతులతో ఒకసారి హల్లెలూయా చెబుతామా? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రభు రాకడొస్తుందని వింటున్నాగా. ఆ రాకడ ఇప్పుడో తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా మనం కొనిపోబడే గుంపులో ఉండాలి. నువ్వు కొనిపోబడే గుంపులో ఉంటే నీ జీవితం ధన్యత, ఆశీర్వాదకరం. కాదులేండి, ఇవన్నీ మామూలుగానే ఉంటాయి, నేను అక్కడ కాదు కానీ చిన్నగా వెళ్ళి అదిగో అక్కడ అంటూ అంతా వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాక గావు కేకలు పెట్టి చూసి అంటాడు, తండ్రివైన అబ్రహామా, లాజరును పంపించవా, యాతన పడుతున్నాను అంటే యేసుదేవుడు, ఆ యెహోవా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక చక్కని మాట. అక్కడ వాడు ఇక్కడికి కానీ, ఇక్కడ వాడు అక్కడికి రాడని చెప్పి ఒక మాట అన్నాడు. నీకు ఒక జీవితం ఇచ్చా, అతగాడికి జీవితం ఇచ్చా. నీ జీవిత కాలం అంతా నీ ఇష్టానుసారంగా నడిచావు. అతనికి జీవితం ఇచ్చా, దైవభీతితో బ్రతికాడు, లోక పాపం నుంచి విడుదల పొందాడు. నీ జీవితకాలం నీ ఇష్టానుసారంగా నడిచావు. అంటే మనం ఎప్పుడైతే మన ఇష్టానుసారంగా నడిచి సన్నిధికి రాకుండా, వాక్యం వినకుండా, మార్పు చెందకుండా, పాపాన్ని మానకుండా, మన రాజ్యం మనకు తెలిసినంత ఎవరికి తెలియదు అన్నట్టు విర్రవిగుతూ వెళితే అతను ఆ రోజన్న మాట ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? నీకు ఒక జీవితాన్ని ఇచ్చా, జీవితకాలం. మరి ఈ మాట విన్నాక మీరు కూడా ఒకసారి ఆలోచించాలిగా. నా జీవితకాలం ఇప్పటికి నేళ్ళు వచ్చింది, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానా, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నానా? నీ వ్యక్తిగత జీవితంలో నీ సంపాదించాల్సింది నిత్య జీవం. కానీ నిత్య జీవాన్ని సంపాదించడం కంటే అతను పాతాళాన్ని సంపాదించుకున్నాడు, ఏడవడం మొదలుపెట్టాడు. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, నీ సంపాదన గురించిన ఒక సందేశం వినబడుతుంది. నీకు క్షేమం కలగాలి, నీకు దీవెన కలగాలి, నీ పిల్లలకు ఆశీర్వాదం కలగాలి. నీ సంపాదన ఏమై ఉండాలి? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రాణాత్మదేహాలని కాపాడగలని అనుభవానికి రాగలగాలి. మీకు కొన్ని మాటలు చెప్పి కొంచెం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఉన్నా. అదేమిటంటే, మన జీవితంలో క్షేమం ఎప్పుడుంటుంది? మనము మన కుటుంబాలు ఎప్పుడు క్షేమంగా ఉంటాం? బైబిల్లో ఒక వాక్యాన్ని సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలోకి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఒక
చక్కని మాట రాయబడింది. నేను కొంచెం చెప్తాను జాగ్రత్తగా మీరు వింటారు. 15వ వాక్యం చదవండి. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి మాకెంతో ఉపకారం చేశారు. మేము పొలములో వారి మధ్యను మేము సంచరించాము. అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. అయితే ఇప్పుడు నేను చెబుతానండి. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను బాగా ఆస్తిపరుడు. జీవాలు ఉన్నాయి. ఆ జీవాలని పనివాళ్ళని పెట్టుకుని మేపించుకునేవాడు. వాళ్ళంతా అరణ్యంలో మేపడానికి వెళ్ళిపోయి గుంపులుగా మందల దగ్గర ఉండేవాడు. అదే రోజుల్లో దావీదు తన జనంతో కూడా అరణ్యంలో నివసిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, తరం పడ్డ దావీదు అరణ్యంలో ఉంటే వీళ్ళు ఆ కొండల మీద నెమ్మదిగా మందలను మేపుకుంటా ఉన్నారు. వీళ్ళు కలిశాక వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ మందలను కాపాడేవాళ్ళు. తర్వాత వీళ్ళు పడుకుని ఆ జీవాలను భద్రం చేసుకుంటే చుట్టూ ప్రాకారంలాగా నిలబడేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు మంచి సహవాసంలో వీళ్ళకి లోటు లేకుండా చూసేవాడు. ఇలా కొంతకాలం అయిపోయి నాకేమైందంటే పండగ వచ్చింది. పండగ రాగానే దావీదు అన్నాడు, అయ్యా, ఆ మందల కాపరులతో మీరు చాలా కాలం ఉండి మందలను కాపాడారు కదా, మనం అరణ్యంలోకి వచ్చాం, తినడానికి ఏం కనబడటం లేదు. ఆ యొక్క మందల కాపరి దగ్గర, యజమాని దగ్గరికి వెళ్ళి అతనికి క్షేమం కలుగుతుందని చెప్పి, పండగ పూట వచ్చాం, మాకు ఏదైనా కొన్ని జీవాలు ఇస్తే మేము భోజనం చేసుకుంటామని అడిగిరండి అన్నాడు. అనగానే నెమ్మదిగా బయలుదేరి వాళ్ళు వెళ్ళి ఆ నాబాలుని వ్యక్తి దగ్గరికి వచ్చారు. వచ్చినాక ఏమన్నా తెలుసా? అయ్యా, నీకును నీ కుటుంబానికి క్షేమం కలుగునగాక అని పండగ పూట వచ్చామయ్యా అని చెప్పి, మీ మందలని మీ కాపలని మేము ఎలా కాపాడామో చూడండి అంటూ నెమ్మదిగా జీవాల కొరకు దావీదు చెప్పిన మాటలు చెప్పాడు. వీడేమన్నాడు తెలుసా? దావీదు ఎవరు? రాజుగారి మీద తిరగబడ్డాడా, వాడికి నేనివ్వటం ఏంటని పచ్చిగా మాట్లాడి తిట్టి పంపాడు. ఆ ఇంట్లో కాపర్లు అక్కడే ఉన్నారు. ఆ కాపర్లు అతగాడి మాటలు విని చిన్నగా అతని గారి భార్య దగ్గరికి వచ్చారు. భార్య దగ్గరికి వచ్చి, అమ్మా, మీకు ఒక మాట చెబుతాం, మన యజమానుడు చాలా కఠినంగా మాట్లాడాడు. కానీ ఆ వచ్చిన మనుషులు దావీదు మనుషులు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎట్లా ఉన్నారో తెలుసా? ఇప్పుడు చదవండి ఆ వాక్యాన్ని. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. తలపైకి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా కొంచెం గట్టిగా. ఇప్పుడు మన జీవితంలో మనం సంపాదన అనే మాట వింటున్నాం. ఒకడేమో పేరు సంపాదించారు, ఒకరేమో పింగాణి అనే లోకాన్ని సంపాదించారు, ఒకడేమో సమాధుల దొడ్డిని ఉరితాడు సంపాదించారు. బైబిల్ అంటుంది, నువ్వు సంపాదించాల్సింది వాస్తవమైన జీవం. ఇక్కడ చరిత్ర మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఈ మాట వినాలి. దావీదు దండు అరణ్యంలో ఉండగా కర్మేలు పర్వతం మీద జరిగిన సన్నివేశం. అక్కడ ఈ పని వాళ్ళంతా కలిసి ఉన్న తర్వాత ఆ సహవాసంలో వాళ్ళకి కలిగిన లాభాన్ని గురించి జ్ఞాపకం చేస్తే ఆ పనివాళ్ళు వచ్చి అంటారు, సింహాలు ఉన్నాయమ్మా, పులులు ఉన్నాయి, దొంగలు వచ్చేవాడు, జీవాలను పట్టుకుపోయేవాడు, సింహం వచ్చేది చీల్చేవాళ్ళు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? మేము అదిగో ఆ పొలంలో కరిమేలులో ఉన్నంత కాలం ఈ దండు వాళ్ళు ఉన్నారే, దావీదు దండు వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాకెంతో ఉపకారం చేశారు. చదవండి. ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించినంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఇప్పుడు వాళ్ళు వచ్చి పండగ పూట ఇది నిమ్మంటే భయంకరంగా కఠినంగా మాట్లాడాడు మా యజమాని. ఈ సంగతి కానీ పోయి చెబితే దావీదు బయలుదేరి వస్తే మన బతుకేమైపోతుంది? అమ్మా, కొంచెం ఆలోచించమ్మా నువ్వైనా. ఆ మాట చదవని కింద అక్కడ చక్కగా రాయబడింది. అయితే మా యజమానునికి
అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయి నిశ్చయించున్నారు గనక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలకించు. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెబుతాను, మీరు కొంచెం ఓపికగా వినాలి. అది ఏమిటంటే అక్కడ రాయబడిన మాట, వీళ్ళు క్షేమంగా ఉండడానికిని ప్రాణాలు పోకుండా ఉండడానికిని, బాగా వింటున్నారా, జీవాలు నష్టపోకుండా ఉండడానికి వీళ్ళు కర్మేలు పర్వతంలో అక్కడ ఒక దండు ఉన్నారట, దావీదు దండు. ఆ దండుతో వీళ్ళు ఏకమయ్యారు. దండు ఉంది గనుక మేము కాపాడబడ్డాం. వాళ్ళు ప్రాకారంగా ఉన్నారు గనక మేము కాపాడబడ్డాం. రాత్రింబగలు వాళ్ళు కాపాడారు గనక మేము కాపాడబడ్డాం. ఈ జీవం పోకుండా నష్టం కలగకుండా వీళ్ళు చేసిన బలమైన కార్యం ఏంటో తెలుసా? వాళ్ళు చెయ్యవలసిన బలమైన కార్యం దావీదు దండుతో సహవాసం చేశారు. ఇప్పుడు ఆమేన్ చెప్పండి. ఎవరితో సహవాసం చేశారు? ఆ దండుతో సహవాసం చేసినందుకు వీళ్ళు అన్నిటినీ కాపాడుకోగలిగారు. నేను మూడో మాట చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీకు క్షేమం కలగాలి అనుకున్నా, నీకు భద్రత కలగాలి అనుకుంటే నీకొక సహవాసం కావాలి. మళ్ళా చెబుతాను, సహజంగా సంఘానికి సహవాసం ఉంటుంది, సేవకులకు సహవాసం ఉంటుంది. ఆ సహవాసం మనం సంపాదించుకోగలగాలి, ఆ సహవాసాన్ని కోరుకోగలగాలి. కొంతమంది ఉంటారు సహవాసం కోరుకోరు, అంటే ఎవరితో లేకుండా వాళ్ళకు వాళ్ళే ఉంటారు. ఈ కర్మేలు పర్వతం సహవాసానికి సంఘానికి సంకేతంగా రాయబడింది. ఆ సంఘంలో ఉన్న వాళ్ళంతా జీవాలు కలిగిన వాళ్ళే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దావీదు దండుతో వీళ్ళు ఉన్నారు. అక్కడున్నంత కాలం మేము నష్టం పోలేదు, ఏది పోగొట్టుకోలేదు, మా ప్రాణాలు పోలేదు. మీ అందరికీ నేను ఒక మాట చెప్పనా? వెన్నులు సంపాదించారు, బంగారం సంపాదించారు, పొలాలు సంపాదించారు. మీరు వాస్తవమైన జీవాన్ని సంపాదించి ఆ అడుగులు వేసేటప్పుడు మీ ప్రాణానికి కానీ మీ దేహానికి కానీ మీ శరీరానికి కానీ కష్టం కలగకుండానట్లుగా మీరు సంపాదించవలసింది ఏమిటో తెలుసా? దావీదు దండుతో సహవాసాన్ని సంపాదించాలి. గట్టిగా ఆమేనని చెప్పండి. ఏం సంపాదించాలి? సహవాసం. చెప్పండి, ఏమిటది? సహవాసం. ఇప్పుడు సేవకులందరూ సహవాసం కలిగి ఉంటారు, మీకు తెలుసుగా. సంఘానికి ఒక సహవాసం ఉంటుంది. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, అయ్యా నేను సేవ చేస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయమని. కారణం ఏంటంటే, మాకు ఎవరు లేదండి, నేను ఒక్కడే చేసుకుంటా సేవ, నాకేం అక్కర్లేదు అంటే వీళ్ళకి సహవాసం ఉండదు. కొంతమంది సంఘంలో ఉంటారు, ఏమంటే సంఘం ఏం పోతే నాకెందుకండి, నేను ఎవరన్నా తెలుసా? ఖచ్చితంగా ఆ వాక్యం వింటాను, కళ్ళు మూసుకుంటాను, కానుకేసుకుంటూ వెళ్ళిపోతాను, ఇక ఎవరితో నాకు సంబంధం లేదు. బైబిల్లో చక్కని మాట రాయబడింది, అపోస్తుల బోధ యందును, చెప్పండి మీరు, సహవాసమందును, రొట్టె విరుచడం యందును, ప్రార్థన చేయటం యందును, స్తుతి చెల్లించడం యందును ఈ ఎడతెక్క ఉండాలి. ఇప్పుడు మీరు సంపాదించాల్సిన దాని పేరు ఏమిటంటే వాస్తవ జీవాన్ని సంపాదించాలి. దానితో పాటు దేవుడు చెప్పిన సహవాసాన్ని సంపాదించాలి. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఏం సంపాదించాలి? వాస్తవమైన జీవాన్ని సంపాదిస్తూ రాకడొక సిద్ధపడుతున్న దేవుని బిడ్డలారా, మీరు సంపాదించవలసింది అదిగో ఒక సహవాసాన్ని సంపాదించగలగాలి. బైబిల్ బోధలో ఉపదేశంలో రాయబడింది, అపోస్తుల బోధ యందును సహవాసమందు. మరి సహవాసంలో ఎవరెవరు ఉంటారు? అక్కడ ఆ లిస్టు చదువుతాను, మళ్ళీ చదువుతారా? జాగ్రత్తగా వినండి, చదవాలన్నమాట. అయితే ఆ మనుషులు మాకెంతో మేలు చేసి ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను విన్నారా? ఇది చూడండి, అందరూ తలపైకి జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. చేతులు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. పొలములో మేము ఉన్నాము అంటాడు. పొలము అంటే సంఘం. బాగా ఆలకించండి. పొలం అంటే ఏమిటి? సంఘంలో. మేము ఆ సంఘంలో ఉన్నంత కాలము ఏముంది అక్కడ రాయబడింది? అపాయము గాని నష్టము గాని మాకు సంభవించలేదు. చెప్పేదేనండి. ఆ తర్వాత ఏమన్నా తెలుసా? అక్కడ వాళ్ళు మాకు రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నారు? మా చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. ఇది చూడండి, మనం పొలం అంటే సంఘం అన్నాం కదా. సంఘ సహవాసంలో నీవు కాపాడబడితే, అది నువ్వు సంపాదించుకోగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. ఇక్కడున్న సేవకులందరం చూస్తే నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. వీళ్ళు పొలంలో ఉన్న సేవకులు. వీళ్ళెవరో తెలుసా? రాత్రింబగళ్ళు కాపాడతారు. ఎవరో జీవాలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, కానీ రాత్రింబగళ్ళు సంఘానికి వీళ్ళు ఏమై ఉన్నారు? ప్రాకారంగా నిలబడతారు. చాలాసార్లు నాకు సేవకుడు అక్కర్లేదండి, సంఘం అక్కర్లేదు. ఒక మధ్య ఆయన నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు
నేను సేవ చేస్తున్నాను, మీటింగ్ పెడతాను, రావాలన్నాడు. వస్తాను అన్న. తర్వాత అన్నీ అయిపోయాక మీటింగ్ ఏర్పాట్లైనాక వెళ్ళాక భారీ ఏర్పాటు చేసి అంతా బాగుంది, చాలా ముచ్చటగా ఉంది. తర్వాత చివరిలో కొంచెం చినుకులు పడ్డాయి, అయిపోయింది అనుకోండి. తర్వాత అడిగాను, తమ్ముడు ఎంత ఏర్పాటు చేసావు, ఎంత పెద్ద సంఘం అని. భలేవాళ్ళండి, వీళ్ళంతా వచ్చిన వాళ్ళు మీటింగ్కి వచ్చారు, మరి ఇంతకీ సేవకి ఇదంతా సొమ్ము ఎక్కడదాన్ని. నేను అయ్యగారు ఏమనుకోబాకు, నా సేవకుడిని నమ్మనండి, నా సేవకుడు డబ్బులు దశమభాగం ఇస్తే అని మళ్ళీ సూటు కుట్టించుకుంటున్నాడు. అందుకని నమ్మను. డబ్బాలో వేసి అంత దశమభాగం అంతా ఎక్కడేసాడు, డబ్బాలో వేసి ఇది ఇట్లాంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తుంటా. విచిత్రం ఏంటి తెలుసా, సౌండ్ సిస్టమ్ మాట్లాడుకోవచ్చు, ఆర్కెస్ట్రా బుక్ చేసుకోవచ్చు, టెంట్లో బుక్ చేసుకోవచ్చు, జనరేటర్ బుక్ చేసుకోవచ్చు. అసలు బుక్ చేసుకుంటే కూటమి అయిపోతుంది సాయంత్రానికి. ఇప్పుడు ఇతనికి పిలుపు దర్శనం లేదు. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా, సహవాసంలో ఒక సేవకుడితో మనం కలిసి ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉందిగా, నేను మా తండ్రి ద్రాక్షావల్లి, నేను ద్రాక్షావల్లిగా ఉంటున్న వ్యవసాయకుడి తోటలో, మీరు నాకు తీగలుగా ఉంటారు. ఐక్యత. ఒక్కసారి దండం పెట్టి చెబుతున్నా, మీరు వెండి సంపాదించిన, బంగారం సంపాదించిన, భక్తిని సంపాదించిన, అన్నీ సంపాదించిన పరిశుద్ధుల సహవాసాన్ని సంపాదించాలి. సేవకుల చేతిలో సంఘం పెంచబడును గాక. ఆ సేవకుడు అక్కడ సంచరిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేశారనుకోండి, విచిత్రం, ఎంత కాపుదలండి. మేము ఆ పొలములో ఉన్నంత కాలం, ఆ మాట అందరూ చెప్పాలి, మేము ఆ పొలములో ఉన్నంత కాలం, మేము ఆ సంఘంలో ఉన్నంత కాలం, మేము ఆ సహవాసంలో ఉన్నంత కాలం, మేము అక్కడ జీవించినంత కాలం మాకు రాత్రింబగలు కాపలా కాసే మనుషులు ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? దేవునికే మహిమ కలుగునే గాక. వీళ్ళు కానీ చేతులెత్తి నిలబడి ప్రార్థన చేశారా, మీ ఇంటికి వచ్చే సింహమైన, భయంకరమైన తోడేళ్ళైనా, క్రూర మృగాలైనా, నష్టపరిచే వ్యక్తులైనా ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మరి ఈ రోజున అట్లాంటి గొప్ప సేవకులను దేవుడు మనకి ఇచ్చాడుగా. వచ్చిన నేను చదివినప్పుడల్లా ఎన్నిసార్లు దేవుడికి దండం పెట్టుకుంటాను. నష్టపోవడం జరగల, ప్రాణం పోవడం జరగల, సింహం రాలా, ఏ తెగులు సమీపించరా. ఆ దావీదు దండు వారు ఇక్కడ ఉన్నారే, ఈ దావీదు దండు వారు మాకెట్లా ఉన్నారు తెలుసా, ఆ పొలంలో మా చుట్టూ ఎలా ఉన్నారు, వాళ్ళు ప్రాకారంగా ఉన్నారు. చదువు ఆ వాక్యాన్ని ఎంత ముచ్చటగా రాయబడిందో. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. ఈ మాట జాగ్రత్తగా వినండి. సంఘాన్ని గురించి చెప్పే మాట జాగ్రత్తగా వింటే బాగుంటుంది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వాళ్ళు మా చుట్టూ, మేము వాళ్ళ మధ్యలో నివసిస్తున్నాం. పై వాక్యం చదువుమా. మీరు వారి మధ్యలో సంచరించినంత కాలం, మేము పొలములో వారి మధ్యను సంచరించిన. ఈ మాట జాగ్రత్తగా చెప్పాలి. ఎవరి మధ్యలో సంచరించాలి సంఘం? మాట్లాడరే, వీళ్ళకి తెలుగు అర్థమవుతుంది అయ్యారు, బాగా ఆలకించండి. సంఘం ఎవరి మధ్యలో సంచరించాలి? సేవకులు ఉన్నారే, ఆ సేవకుల మధ్యలో సంచరించాలి. ఈ సేవకులు ఎలా ఉంటారో తెలుసా, ఆ పొలానికి రక్షకులుగా ఉంటారు. మందక నష్టం కానీ, కన్నీళ్ళు కానీ, సింహం కానీ ఏది రాకుండా వీళ్ళంతా ప్రాకారముగా నిలబడుదురుగాక. అందులో ఉన్నంత కాలం వాళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారట. వచ్చి సాక్ష్యం చెబుతున్నారు, అమ్మా మీరు ఇంట్లో ఉంటారు, మంద దగ్గర మేము ఉన్నాం, కర్మేలు పర్వతం మీద ఉన్నాం, అక్కడ ఒక దండు ఉంది, అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన దండు గొప్ప దండు, ఆ దండు మా చుట్టూ నిలబడ్డారు. ఈ రోజున సేవకులు ఎవరో తెలుసా, దావీదు మహారాజు దండులాగా పరలోకమందున దేవుని చేత పిలువబడిన సేవకులు వీళ్ళు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ దండు నిలబడిందా, మీ కష్టాలు కడతీరునగాక. ఇప్పుడు మీరు కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా, సహవాసం అనే ఆ యొక్క గొప్ప ఈవిని మీరు సంపాదించుదురుగాక. గట్టిగా ఆమె అని చెప్పాలి. ఏం సంపాదించాలి? ఇప్పుడు సహవాసాన్ని సంపాదించాలి. అన్నమాట చెప్పాలి అందరూ. ఏం సంపాదించాలి? సహవాసాన్ని సంపాదించాలి. అంటే నువ్వు ఎవరి మధ్యలో సంచరించాలి? మీ సేవకులు ఉన్నారా? ఆ సేవకుల మధ్యలో మీరు సంచరిస్తున్నంత కాలం మీరు క్షేమంగా ఉందరుగాక. మీకున్న సేవకులు ఎవరో తెలుసా? మిమ్మల్ని పిండికి తినేవాడు కాదు, అమ్ముకు తినేవాడు కాదు. వాళ్ళు ఎవరో తెలుసా? రాత్రింబగళ్ళు. నేను సేవ చేస్తున్న సేవకుండేగా. నేను ఎన్నింటికి వెళ్ళినా తెల్లవార్లు ఫోన్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి పురుడు నొప్పులు ప్రారంభమైతే ఫోన్ నాకు మొదలవుద్ది. ఒకవేళ ఫ్లైట్ లేట్ అయితే నాకు, అంటే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసేది ఎవరికి? పాస్టర్ గారికి ఫోన్ చేస్తారు. ఆయన అప్పుడే కోట నుంచి వచ్చి ఇప్పుడే మా వచ్చాను పడుకో అనడు. మళ్ళీ లేచి ప్రార్థన చేస్తాడు. తెల్లవారుజాము లేచి కుటుంబాలకు ప్రార్థన చేస్తారు. ఎందుకు నాకు సేవకులు అంటే మొదటి నుంచి మహా ఇష్టం. కారణం ఏమిటో తెలుసా? పొలమునకు దేవుని దండు వీళ్ళే. పొలమునకు దేవుని దండు వీళ్ళే. ఆ దేవుని దండులో ఉన్న విశ్వాసులు, సంఘాలు ఎల్లప్పుడూ కాపాడబడునుగాక,
క్షేమముగా ఉండునగాక. అందుకే అంటాడు, అపోస్తుల బోధ యందును దేని యందు ఉండాలి? సహవాసమందు నీవు నిలబడగలిగితే దీవెన కలుగుతుంది. ఆ తర్వాత ఆమె గడగడలాడుతూ బయలుదేరిందో. ఇంకేముంది? దావీతో గొడవ. ఒకసారి ఆగి ఆలకించండి. మనకి ఒక సేవకులు అనుగ్రహించబడి ఆ సేవా సమక్షంలో మనం ఎదుగుతూ ఉంటే నీవు బల్ల చుట్టూ ఒలివ మొక్కలాగా ఉంటావు. మందిరంలో చూస్తేనేమో ఒలివ మొక్కలాగా ఎదుగుతుంటావు. లేఖనాల ప్రకారం ఆవరణలోనేమో ఖర్జూర వృక్షంలాగా ఉంటావు. దేవదారు వృక్షంలాగా వరిదిల్లుతావు. అట్టి కృప మీ అందరికీ కలుగునగాక. చేతులు తూపుకుంటూ హల్లెలూయా చెబుదామండి. ఒక్కసారి మనకు అనుగ్రహించిన సేవకులను బట్టి దేవునికి చేతులుపుతూ స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. నేను అంటాను, ఆ మాట మీరు అనాలి. ఆ పొలములో మేమున్నంత వరకు ఏ అపాయము కానీ ఏ నష్టము కానీ మాకు సంభవింపలేదు. ఒకవేళ ఆ పొలంలో లేకపోతే, ఆ పొలానికి కాపరి లేకపోతే, అక్కడ రాజదండు లేకపోతే, దావీదు దండు లేకపోతే, ఐక్యత కలిగిన సేవకులు లేకపోతే సింహాలు స్వైరవిహారం చేస్తాయిగా. నేను ఏ సంఘానికల్లా చెప్పగలిగినది ఇదే మాట. ఎవ్వరు అన్ని రకాల మిషన్లు పిలుస్తుంటారు. అన్నీ నేను చెప్పగలిగింది ఏమిటో తెలుసా? మనకు రక్షకుడైన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనకు సంబంధించిన అదిగో జనాంగం అంతా ఉన్నారే, వాళ్ళంతా మన చుట్టూ రక్షణ కవచంగా ఉంటారు. వాళ్ళు మన చుట్టూ ఉన్నంత కాలం మనకు క్షేమం కలుగుతుంది. కృప కలుగునగాక, కృప కలుగునగాక. ఈ రోజున ఆ సహవాసులు నువ్వు పెంచబడితే, ఆ కృపలో నువ్వు నడిపించబడితే, సహవాసానికి బయటికి వెళ్ళిన వాళ్ళ జీవితాల్లో ఎంత నష్టపోతారు. ఎందుకో దేవుని ఆత్మ బహుతేటగా మాట్లాడుతున్న ఈ శుభవేళ సంపాదన అందరూ చెప్పాలి. నీవేమేమి సంపాదించాలో చెబుతున్నాను. ఒకటి, ధనవంతుడు కోల్పోయాడు, దరిద్రుడు సంపాదించుకున్న రక్షణ భాగ్యాన్ని సంపాదించుకున్నాడు, వాస్తవమైన జీవాన్ని. రెండవది, నువ్వు సంపాదించాల్సింది ఏమిటో తెలుసా? సహవాసం కొరకు ప్రాగులాడుదువగాక, సహవాసాన్ని కాపాడుకొందువగాక, నీకు నీ సేవకులతో ఉన్న బంధం స్థిరపడునగాక. వారి మధ్యలో మేము తిరిగినంత కాలం. అసలు ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. సేవకులు నలుగురు కలిస్తే చాలండి మంచు కురుస్తుంది. సేవకులు నలుగురు నిలబడితే చాలు ఆకాశం అది దేవుడు అంటాడు. అది హెర్మోను మంచు పడుతుంది కదా, ఆశీర్వాదం మీరు అక్కడికి వెళ్ళండి, జీవం అక్కడికి వెళ్ళండి. నలుగురు సేవకులు నిలబడితే చాలండి, ప్రపంచంలో ఎక్కడ జరగని అద్భుతాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి. మరి ఈ రోజున ఇట్టి కృప మనకు అనుగ్రహించినప్పుడు సహవాసాన్ని కాపాడుకుంటున్నామా? ఈ సహవాసాన్ని సంపాదించుకుంటున్నామా? ఈ సహవాసానికి దూరంగా వెళ్ళిపోతున్నామా? నీ జీవితంలో ఒకవేళ సహవాసానికి దూరం అయితే, నేను మళ్ళా చెప్పను ఒక మాట. ఒక ఆయన నా మీద బాగా కోపపడ్డాడు, అలిగిన తర్వాత బాగా ఆస్తిపరుడు ఆయన. మొత్తం మీద చాలాసేపు బుజ్జగించి చెప్పి చూసే వినడ. తర్వాత సహవాసం ఇదేనా అని మొత్తానికి బయటికి పోయాడు. బయటికి పోయినాక ప్రతి సంఘానికి వెళ్ళాడండి పాపం. గుడివాడ మొదలుకొని గుంటూరు దాకా తిరిగాడు. కానీ విచిత్రం, వెళ్ళిన చోటల్లో ఎక్కడి నుంచి వచ్చారని మీరు అడిగితే, పలానా దేవదాసు గారి దగ్గర నుంచి వచ్చాం. అయితే చాలా మంచివాడండి, మీరు సంఘంలో ఉండండి, కానీ ప్రభు బల్లారాధనలో మోకరించబాకండి. 7 సంవత్సరాలు తిరిగాడండి, దుమ్మెత్తి పోసాడు. సహవాస విలువ తెలియలా. తర్వాత 7వ సంవత్సరం వచ్చాడు. వచ్చి నన్ను చూసి అంటాడు, తండ్రి నువ్వే, కొడుకుని నేనే, క్షమించుకో అన్నాడు నన్ను. ఇంత గట్టిగా ఎవరు తేలిగా చెప్పరు. అంటే నువ్వు నాకు తండ్రివి, నేను నీ కొడుకుని, తిరిగి వస్తాను, క్షమించుకో నువ్వు అంటున్నాడు. నేను క్షమించుకుని ఆయన క్షమించాలిగా. చాలాసార్లు మన జీవితంలో తండ్రిని మర్చిపోతుంటాం, సహవాసాన్ని మర్చిపోతాం. ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఏ బండలో నుంచి చెక్కబడ్డాం, ఎక్కడి నుంచి తీయబడ్డాం. చేతులు జోడించో సేవకుడిగా బ్రతిమలాడుతున్న సహవాసమును సంపాదించు, అది నీ జీవితకాలం కంచెలాగుండునగాక. సహవాసంలో నీవు నిలబడు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. సహవాసం సంపాదించుకున్న సంపాదనలో నిలబడి ఉండు. నీ జీవితంలో సింహాలు కానీ, పోరు కానీ, ఏ నష్టం కానీ, కీడు కానీ కలక్కుండినట్లుగా నీవు సేవకుల మధ్య, సహవాసం మధ్యలో దాచబడి భద్రంగా ఉందువుగాక. నమ్మిన వాళ్ళు చెయ్యి ఎత్తి 3 సార్లు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. 7 సంవత్సరాల తర్వాత వచ్చాడు. నేను అన్నాను, అది ఏం కాదు, నేను నరుణ్ణే, కానీ ఒకసారి సంఘం మీద నువ్వు చెప్పాల్సిన మాట చెప్పాలని చెబితే, అప్పుడు నిలబడి ఏడ్చి నేను ఆ దైవ సేవకుని భయంకరంగా మాట్లాడి విచ్చలవిడిగా తిరిగి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా ప్రభు బల్లారాధన కూడా రాని వాళ్ళ. కానీ చివరికి నా తండ్రి యొక్క ప్రేమ, సహవాసం నాకు గుర్తు వచ్చింది. వెంటనే తిరిగి వచ్చాను అని సంఘం ముందు ఏడ్చాడు. నాకే చాలా బాధని, పెద్ద వయసు అయింది.
తర్వాత సహవాసంలో కొనసాగాడు, దీవించబడ్డాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? మనం వెండి సంపాదిస్తున్నాం, బంగారం సంపాదిస్తున్నాం, ప్రహరీ గోడలు కట్టి ఇల్లు సంపాదిస్తున్నాం, చెప్పాలంటే ఆకాశంలో కూడా ఎగిరే విమానాలను కూడా భద్రంగా వినియోగించుకుంటున్నాం. కానీ సహవాసాన్ని సంపాదించుకున్నావా? సహవాసాన్ని కాపాడుకున్నావా? కాసేపు ఈ గుళ్ళో, కాసేపు ఆ గుళ్ళో, కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ తిరుగుతూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఈ మాటలు, నేను చెప్పిన మాటలు మీరు మనసులో పెట్టుకోనండి. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది చాలా ముచ్చడిగా. నేనండి సేవకులంటే పడి చేస్తానంది. ఎందుకమ్మా అని. నాకు వచ్చే పెన్షన్ ఒక్కడికి అయ్యగారికి ఇవ్వను, ఎంతమంది వస్తారు, మనిషికి 20 సందా చేస్తాను. మొత్తం మీద చాలా సంతోషం. ఆ తర్వాత అనుకోకుండా ఇంట్లో ఒక ఆయన చనిపోయాడు. నాకు తెలుసుగా నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి, నేను కొత్తగూడి మీటింగ్కి వెళ్తాను. తర్వాత ఇంకో ఆయన వచ్చాడు, 20 మంది వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారండి. సచిన సమాధి చేసాడు, దొరకలా. చివరికి దొరికింది ఏంటంటే మాస్టర్ దొరికాడు, పుస్తకం చదివి మన్నేసాడు. అర్థమైందా? సహవాసం విలువ తెలియాలి. మీ అందరూ పెద్దవాడు కనుక, తెలిసిన వాడు కనుక చెబుతున్నాను, మీరు సంపాదించవలసింది వాస్తవమైన జీవము. యేసును సంపాదించుదురుగాక. రెండవదిగా సహవాసాన్ని సంపాదించుదురుగాక. మూడవది ఏం సంపాదించాలో బైబిల్లో రాసి ఉంది. లేఖనాల ప్రకారం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వాక్యంలో చదవండి. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము ఆఖరి మాట చాలా తేటగా రాయబడింది. ఏమి సంపాదించాలి? ధర్మశాస్త్రము వలని నీతి విషయం. ఒకసారి నేను చూసి చెప్తానమ్మా. ఈ దీన శరీరం మహిమ శరీరం మాట ఉంటుంది అక్కడ. 3:21 కదా, ఫిలిప్పీ 3:21. సమస్తమును తనకు లోపరుచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా. అందరూ తలపైకి ఎత్తని మాట చెబుతాను. మన శరీరం మట్టి శరీరం. తెలుసా ఈ సంగతి? ఇటు అట్ట చూస్తారు. మట్టి శరీరం అంటే ఏంటిది? మట్టి కుండే లక్షణం ఏంటి తెలుసా? కొత్త కొండ తీసి నీళ్లు పోయండి, ఎన్ని ఉంటాయి? ఇటు అట్ట చూస్తారు. కొత్త కొండకు నీళ్లు పోస్తే ఎన్ని ఉంటాయి? సగమే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ కొండను అడిగితే ఏమైనాయి అంటే, నేను తాగినాక మా యజమానుడు అంటుంది. మట్టి కుండే లక్షణం ఏంటి? నాకు నాకు నాకు. మట్టి కొండకు ఉండే లక్షణం ఏంటి తెలుసా? గట్టిగా కొడితే బయటిపోద్ది. మట్టి కొండకు ఉండే లక్షణం ఏంటి తెలుసా? దాని నిండా భయంకరమైన తన స్వార్థాన్ని పురిచాం. ఇందులో ఉన్నంతకాలం స్వార్థం ఉంటుందా? దీనిలో ఉన్నంతకాలం తృప్తి ఉండదా? దీనిలో ఉన్నంతకాలం సణుగుతామా? దీనిలో ఉన్నంతకాలం భయంకరంగా మాట్లాడతామా? లెక్కలేనట్టు గర్వంగా మాట్లాడతామా? అన్నిటికీ సెంటర్ ఇదే. మన దేహంలో అన్ని రకాల, మీరు కావాలంటే అలా బరకరించండి. నిన్న కదా పలావు, నిన్న తిన్నానులే అంటుంది. అంటే తెల్లారదేవుడికి అయిపోయింది. అంటే తిండి చూసినా, ఒకవేళ ఏది చూసినా, తిట్టడమైనా అసూయ అయినా అంతా ఈ మట్టి శరీరమే. తాటాకుల కొంప స్టార్ట్ అయిన రోజున ఎంత పచ్చగా ఉంటుందో, పసిబిడ్డగా ఉన్నప్పుడు అంత బాగుంటాం. తాటాకు పాకకు చెదబట్టినట్టు కానీ వయసు వచ్చాక పళ్ళు ఉడతాయి, కళ్ళు ముసలు పడుతుంటాయి, ముడతలు వస్తుంటాయి. ఆ తర్వాత దేహం వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు అంటాడు కదా, రోగాల పూయిష్టైన ఈ జీవితం, నష్టాలతో ఉన్న ఈ జీవితం, కోపపడిన ఈ జీవితంలో ఈ శరీరం నా దేవుడు ఎంతగా ప్రేమించాడో తెలుసా? యేసుకు ఏ దేహం ఉందో అదే దేహం మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఎలా ఉన్నాం, రేపు ఇలా ఉండం. యేసు ఎలా ఉంటాడో మనం అలా ఉండబోతున్నాం. ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పగలరా? రేపు యేసు వలె మనం ఉండబోతున్నాం. ఇప్పుడు నువ్వు సంపాదించాల్సింది ఈ మట్టి శరీరం కొరకు కాదు, మట్టి శరీరపు అవసరాల కొరకే కాదు. ఈ మట్టి శరీరం ఒక్క రోజున యేసు రాకడలో మహిమ కలిగిన శరీరంగా మారాలి. అలా మారాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఈ మట్టి ఘట్టం ఆత్మ ద్వారా కాల్చబడుతుంది. ఆ మట్టి ఘట్టం ఆత్మ ద్వారా శుద్ధీకరించబడుతుంది. యేసు వలె మనం మహిమ కలిగిన దేహంతో రాబోతున్నాం. ఎందుకో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతూ అంటున్నాను కదా. మీరు సంపాదన ఏమిటి? ఏమి సంపాదించారు? మీ జీవితంలో ఈ మట్టి శరీరం వదిలిన తర్వాత మహిమ శరీరాన్ని దేవుని దగ్గర పొందాలి అని ఆశ కలిగి మీరు నడిపింపులు వాక్యానుసారంగా జీవిస్తే మీ వ్యక్తిగత జీవితంలో మహిమ దేహాన్ని సంపాదించాలి, సహవాసాన్ని సంపాదించాలి, నిత్య జీవాన్ని సంపాదించాలి. అన్నిటికంటే విలువైనది ఏమిటి తెలుసా? మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. మీ పేర్లు ఎక్కడ రాయబడాలి? ఇప్పుడు జీవగ్రంథంలో రాయబడాలి. జీవగ్రంథంలో రాయబడాలంటే నీవు ఆయన రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తే బ్రతకాలిగా. ఎందుకో ఈ మాటలు చెప్పడానికి మరొక్కసారి సంతోషంగా చెబుతున్న మాట, నువ్వు అన్నీ సంపాదించావు. మొన్న వాళ్ళకు పెద్ద డబ్బులు ఇస్తే వాళ్ళు రాతి మీద నీ పేరు చెక్కారు, కానీ ఎందుకు ఉపయోగం? నీ పేరు జీవగ్రంథంలో ఉండునుగాక.
మీ పేరు జీవగ్రంథంలో ఉండునగాక. మీకు ఇంకో మాట కూడా చెప్పనా ముగింపు మాటలో? ఈ లోకంలో కొంతకాలం ఉంటాం. దేహం నికరం కాదు, దేశం నికరం కాదు, కట్టడాలు నికరం కాదు, రాజ్యాలు నికరం కాదు, రమణలు నికరం కాదు. ఇదంతా అయిపోతుంది. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను నమ్మి అబ్రహాములాగా నా మార్గంలో నడిచిన వారికి నేను పునాదుల గల పట్టణం కట్టబోతున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ ఏమంటాడంటే, నేనుండు చోటున మీరును ఉండులాగున మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళతాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నా తండ్రి ఇంట స్థలము మీకు సమృద్ధిగా ఉంది. ఇప్పుడు నువ్వు సంపాదించాల్సింది ఇక్కడ ఫ్లాట్లు కాదు, పరలోకంలో స్థలం సంపాదించుదుమగాక, జీవగ్రంథంలో పేరును సంపాదించుదుమగాక. యేసుతో మన బ్రతుకు సాగినంత కాలం పరిగెత్తిన పరుగు ద్వారా నీకు వెండి బంగారాలేక కాకపోయినా యేసు వంటి మహిమ దేహాన్ని సంపాదించుదువుగాక, అన్నిటికంటే సహవాసాన్ని సంపాదించుదువుగాక. చివరికి నీవు సంపాదించాల్సింది ఏదైనా ఉంటే అదిగో లేఖనం ప్రకారం వాస్తవమైన జీవాన్ని సంపాదించాలి. మరి ఈ రాత్రి మాటలు విన్నాకైనా నీ సంపాదన ఏమిటి? ఈ సంపాదన ఏమి సంపాదించి నీ పైనాన్ని సాగిస్తున్నావు? మనం ఈ లోకంలో సంపాదించామా? ఈ సంపాదన అంతా అన్నీ ఉంటాయి, కానీ కళ్ళు అప్పగించి చూసి వెళ్ళిపోతాం. ఈ 25 ఎకరాలు మనం వెంట రాదు, కళ్ళజోడు మనం వెనక రాదు, కాళ్ళ చెప్పులు మనం వెనక రావు. ఇదేమిటో తెలుసా? అచ్చిరాని ఆస్తి. ఇంకో మాట చెప్పనా? అక్రహరాని ఆస్తి. సంపాదించండి, అనుభవించండి, సంపాదించండి, పిల్లలకు పంచండి, కానీ అక్రహరాని ఆస్తిది, వెంటరాని ఆస్తిది. కానీ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి నువ్వు దేవుని బిడ్డగా మారితే నువ్వు జీవాన్ని సంపాదిస్తావు. జీవాన్ని సంపాదిస్తే ఆ జీవం నీతో కూడా ఎల్లకాలం పరలోకంలో నిలబడును గాక. అందుకే అంటాడు, మీరు వాస్తవమైన జీవాన్ని సంపాదించాలి. అందరూ చెప్పాలి. ఈ జీవం వాస్తవమైన జీవాన్ని సంపాదిస్తే అక్కడికి వెళతాం. మరణం లేదు, ఏడుపు లేవు, కన్నీళ్ళు లేవు, వ్యధ లేదు, తుఫాను లేవు, ఎలక్షన్ లేవు, నానాభివత్సం లేదు. సదాకాలం యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే ధ్వని మాత్రం వినబడుతుంది. ఈ మాటలు ముగించే ముందు ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, మరలా చెప్పగలిగిన మాట, ఏం సంపాదిస్తున్నావు సహోదరుడా? మీరు బయలుదేరి వెళుతున్నారు కదా, అక్కడికి రాని ఆస్తిని సంపాదిస్తున్నావా? వెంటొచ్చే జీవాన్ని సంపాదిస్తున్నావా? జీవితంలో తగలబెట్టి మట్టిగా మారిపోయి మట్టి శరీరం కొరకే పాకులాడతావా? మహిమ కలిగిన దేహాన్ని సంపాదించావా? ఈ లోకంలో అందరూ కావాలని లోకంలో ఏకం అయ్యావు, కానీ నీవు సంఘ సహవాసంలో స్థిరపరచబడి ఆ సంపాదనని సహవాసాన్ని కాపాడుకోగలిగావా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్న వేళ మరొకసారి దండం పెట్టి మాటలు మీకు వినిపిస్తుండగా, మీరు రాబోయే కాలం కొరకు, ఏ కాలం కొరకు రాబోతుంది ఆ కాలం? మేఘాల మీద ఎత్తబడబోతున్నాం, ప్రభు రాబోతున్నాడు. ఒక్క క్షణం బోరమవుతుంది, మృతులు లేస్తారు, సజీవులమైన మనం లేస్తాం. ఆయనతో మధ్యాకాశాన్ని కలిసి ఎల్లకాలం ఆయనతో ఉండబోతున్నాం. అది రాబోతున్న కాలం. అందుకు బతికొండగానే మనం పునాది వేసుకుందుమగాక, యేసును విశ్వసించుదుమగాక, బండ మీద కట్టబడుదుమగాక, సహవాసంలో నిలబడుదుమగాక, ఆత్మచేత నింపబడుదుమగాక. మన జీవితంలో మన పేర్లు జీవగ్రంథంలో రాయబడేట్టుగా ప్రయాసపడుదుమగాక. అన్నిటికంటే శాశ్వతమైన నివాసం అక్కడ ఉంది. నాకు ఒక నివాసం కావాలి. ఇక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి యేసుతో సదాకాలం తండ్రి చెప్పిన వాగ్దానం మేరకు నీకు సహవాసాన్ని సిద్ధపరుస్తుండగా దాన్ని సంపాదించుకున్నావా? ఎవరు చూస్తారండి, ఇదంతా నాకు అనవసరం అనుకుంటూ నీ పైన సాగితే దుర్దినాలు రాబోతున్నాయి. ఆ భయంకరమైన దుర్దినాలు రాక మునిపే ఓ సేవకుడు మరొక్కసారి దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, మీరు వాస్తవమైన జీవాన్ని సంపాదించండి. అందరూ ఆ మాట నోటితో చెప్పండి. మీరు వాస్తవమైన జీవమును సంపాదించుడి. పక్కన ఒక మాట చెప్పండి. మీరు వాస్తవమైన జీవాన్ని సంపాదించండి. ఈ లోకం అక్కరకు రాని ఆస్తి, వెంటరాని ఆస్తి. పరలోకంలో నిత్యత్వంలో సదా అమితానందమైన రక్షణానందంతో వర్ధిల్లబోతున్నాం. మీరంతా అక్కడ నిలబడాలనే ఆశ. డబ్బులు ఖర్చు అయినా ప్రయాసపడి ఓ సేవకుడు చేసే ప్రయాస ఏమిటో తెలుసా? మీరు సంపాదించుకోవాల్సిన విలువైన సత్యాలను బోధిస్తూ మీరు వాస్తవ జీవాన్ని, మంచి సహవాసాన్ని, దైవ సంబంధమైన దేవుని యొక్క గ్రంథంలో పేరుని, అక్కడ ఒక నివాసాన్ని, ఎల్లకాలం సంతోషంతో కొనసాగే ఆ రక్షణ భాగ్యాన్ని సంపాదించి వర్ధిల్లాలని మరొక్కసారి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తుండగా, ఈ రాత్రి నాకు వాస్తవమైన జీవం కావాలి. ఈ మట్టి శరీరం పోతే మహిమ శరీరం కావాలి. ఇక్కడ పేరున్నా లేకపోయినా జీవగ్రంథంలో పేరు ఉండాలి. ఇక్కడ ఇల్లున్నా లేకపోయినా పరలోకంలో ఒక నివాసం కావాలి. ఎల్లకాలం ఆయనతో నేను చిరంజీవిగా బ్రతకాలని
ఆశపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లాంటి వాడు నాకు సంపాదన కావాలి అనుకున్న వాళ్ళు కళ్ళు మూయండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కళ్ళు మూస్తారు. దయచేసి అందరూ కళ్ళు మూయండి. ఒక చిన్న ప్రార్థన. మీరేమనుకో అలవాటు ఉన్నా లేకపోయినా ఒక్క క్షణం మీరు మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకి ఎత్తండి. దేవుని వైపు, మనుషుల వైపుగా దేవుని వైపు చేతులు ఎత్తండి. మీకు చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన అందరూ కళ్ళు మూయాలి. ప్రార్థన. నోరు తెరవండి. అయ్యా, నాకు వాస్తవమైన జీవం కావాలి, పరిశుద్ధుల సహవాసం కావాలి, పరలోకంలో ఒక నివాసం నాకు కావాలి. నోరు తెరవాలి. నా పిల్లలకు నాకు క్షేమం కలగాలి, పరిశుద్ధుల సహవాసంలో నేను నిలవగలగాలయ్యా. నాకు మహిమ కలిగిన దేహం కావాలి, అది నేను సంపాదించగలగాలి. ఆశిస్తున్న వాళ్ళు తీర్మానంతో చేయి పైకెత్తితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. ఈ శుభవేళ ఈ విధంగా కొద్దిసేపు నీ మాటలు వినడానికి అవకాశం కలిగించావు. నిజమే, నీ వినిపించిన మాటను బట్టి దండం పెట్టుకుంటున్నావు. నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా, మాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. పేరు పేరున బిడ్డల మీద చేతులు ఉంచండి, ప్రతి వారిని ఆశీర్వదించండి, క్షేమాన్ని కలుగ చేయండి, బలహీనతను విడుదల చేయండి. వాళ్ళ జీవితంలో గొప్ప మార్పు, విడుదల, వాస్తవమైన జీవాన్ని, యేసుని జీవాన్ని సంపాదించుకునే కృప దయచేయండి. అట్టి బలమైన కార్యాలు జరిగించమని ఈ సంఘ పరిచర్య కొరకు, సేవకుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు, తోటి సేవకుల కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి వాని మీద మీ చెయ్యి చాపబడునుగాక. పేరు పేరున బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటూ రాకడ కొరకు సిద్ధపరచండి. కూడికలను జయకరంగా జరిగించండి. పేరు పేరున ఆశీర్వదించండి. పిల్లల చదువుల పరీక్షల కొరకు, ఎదిగిన పిల్లల వివాహాల కొరకు ప్రార్థిస్తుండగా కృప కలుగునగాక. బలమైన కార్యాలు జరిగించండి. నోటి నిండా నవ్వు కలిగి సంతానంతో వర్ధిల్లే కృప దయచేసి దీవెనకరంగా చేయుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. గట్టిగా ఆమేన్. చేతులుపుతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుతారా? ఇంకొంచెం